టమోటా రైస్. ముందుగా మనం ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని, రాత్రి మిగిలిన అన్నం ఉంటుంది కదా, నేను రాత్రి మిగిలిన అన్నంతో చేస్తున్నాను. కొద్దిగా పల్లీలు వేసుకొని దూరగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాము. ఎందుకంటే టమోటా రైస్ కదా, టమోటాతో పాటు ఇవి కానీ వేసినామంటే పల్లీలు మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా ఇవి ఫ్రై అయిన తర్వాత మనం తీసేసి పక్కన పెట్టేసుకుందాము. చండిలాగా ఫ్రై అయినాయి కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. వేస్ట్ కాకుండా రాత్రి మిగిలిన అన్నంని ఇలాగ మనం చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చేసి తీసుకున్నామంటే. అలాగే అందులోకి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమోటా, ఒక మీడియం సైజ్ టమోటా తీసుకున్నాను. టమోటా తీసుకొని కొద్దిగా ఫ్రై చేసి పసుపు కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే ఇది టమోటా రైస్ కదా, ఎల్లో కలర్గా ఉంటే ఏమవుతుందంటే ఇది కలర్ రైస్ అనుకుంటాం. అలా కాకుండా కొద్దిగా పసుపు వేసుకుంటే మనకి టమోటా రైస్ లాగానే కనిపిస్తుంది బాగా. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం మిగిలిన అన్నం, రాత్రి అన్నం అంతా వేసుకోవాలి. ఇలాగ బాగా మిక్స్ చేసేసుకొని చూడండి, ఒక కప్పు రైస్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకొని చివరిగా అందులోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాము. కావాలంటే సాల్ట్ ఇంకా చూసుకొని వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇలాగ ఒక 2 నిమిషాలు, చల్లగా ఉంది కదా రైస్, ఒక 2 నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే వేడిగా అప్పుడే తినడానికి చాలా బాగుంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని మొత్తం ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మొత్తం రెడీ అయిపోయింది. టమోటా రైస్ కాబట్టి ఎక్కువ మనం పసుపు వేయకుండా కొద్దిగా వేసుకున్నాము. మొత్తం టమోటానే కనపడాలి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. చివరిగా అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి. అంతే అండి టమోటా రైస్.